మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్నటి దినం ముద్దనూరుకు సంబంధించిన ఉప ఎన్నిక, ఎంపీపీ మండలాధ్యక్ష పదవి, అదేవిధంగా కడప మేయర్ ఉప ఎన్నిక, ఈ రెండు నిన్నటి దినం ఎన్నిక జరిగినాయి. కడపలో మేయర్ సురేష్ బాబును ఉద్దేశపూర్వకంగా చిన్న టెక్నికల్ కారణాన్ని చూపించి తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. కక్ష సాధింపు చర్యలో భాగం. ముద్దనూరు కూడా మా ఎంపీపీనే 3 మీటింగులకు హాజరు కాలేదని చెప్పి వారిని కూడా పని కట్టుకొని తొలగించినారు. 2 టెక్నికల్ ఇష్యూసే. ఆ సందర్భంగా 2 ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ నిన్న దినం నిర్వహించింది. కడపలో అయితే వాళ్ళకు నామమాత్రమైన బలం కూడా లేదు. ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలిచింది వాళ్ళు ఫస్ట్లో. ఇప్పుడు మా పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత మా దగ్గర ఉండే కార్పొరేటర్లు ఒక 8 మంది అటువైపు పోవడం జరిగింది. అంతా కలిపినా కూడా 9 మంది. ఒకరో ఇద్దరు చనిపోయినారు. ఇంకా మిగతా తక్కిన 39 మంది మాతోనే ఉన్నారు. వాళ్ళు పోటీ చేయడానికి కూడా బలం లేదు. అయితే వాళ్ళు పోటీ చేయకుండా వెయిట్ చేసినారు మా అంతర్గత కలహాలను సొమ్ము చేసుకునేదానికి. మా అంతర్గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య ఉండే అంతర్గత కలహాలు ఏమన్నా ఉన్నాయా, లేకుంటే కలహాలను మనమే పెంచి పోషించి సొమ్ము చేసుకున్నాం అధికారాన్ని ఉపయోగించి అని చెప్పి వెయిట్ చేసినారు, కొంత ప్రయత్నం చేసినారు. కానీ సఫలీకృతం కాలేకపోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఏకతాటి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని గెలిపించుకోవాలనే కృతనిశ్చయంతో జిల్లా అధ్యక్షుడు రవీణ నాయకత్వంలో, పార్లమెంటు సభ్యులు సోదరుడు అవినాష్ రెడ్డి నాయకత్వంలో, వీరిరువురి నాయకత్వంలో 39 మంది కార్పొరేటర్లు సమావేశమై అందరం కలిసి ఒకరినే నిర్ణయిద్దామని చెప్పి మరి జిల్లా అధ్యక్షుని సూచనల మేరకు, ఎంపీ గారి సూచనల మేరకు 39 మంది కార్పొరేటర్ల ఏకాభిప్రాయంతో పాకా సురేష్ను నియమించినారు. ఆ ప్రకారంగా ఎన్నికకు పోవడం జరిగింది. ఇక వారికి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి ఏ కుయుక్తులు పనడానికి కూడా ఆస్కారం లేకపోవడం వలన మిన్నుకుండు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ప్రలోభము, అధికార పార్టీ మాది ఉంది కాబట్టి మేము ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం, ఈ ఉపయోగాలు కల్పిస్తామని చెప్పి ప్రలోభ పెట్టడం. అవి ఏంటి, కడప కార్పొరేటర్ల మీద పని చేయలే. ఇక ప్రలోభం పని చేయకపోయినప్పుడు వాళ్ళకు ఉండేది దౌర్జన్యం చేయడానికి పోలీసులు సహకరించాలా, అధికారులు సహకరించాలా. ప్రొద్దుటూరులో గోపవరం ఉప సర్పంచ్కు సహకరించినారు కదా ఒకరోజు పోలీసు వాళ్ళు, అట్లా. కానీ ఈసారి పోలీసు వాళ్ళు సహకరించలే. సంబంధించిన అధికారులు, జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ గారు కూడా సహకరించాలి. అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నిక జరపడానికి అధికారులందరూ సమాయత్తమైనారు. ఇక విధిలేని పరిస్థితుల్లో ఏమి చేయలేక హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేసినారు కడప తెలుగుదేశం పార్టీ. ఎన్నికకు కూడా హాజరు కాకుండా, ఆ 8 మంది 9 మంది ఉంటే హాజరు కాకుండా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి సూచన, మంచి పరిణామం. ఎప్పుడు కూడా ఎన్నికలు ఇట్లనే జరగాల. దౌర్జన్యంతో కానీ, ప్రలోభాలతో కానీ, మోసాలతో కానీ, కుట్రలతో కానీ ఎన్నికలు జరగకూడదు. అందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ ఇప్పుడు పనిచేసినట్టే పని చేయాల. ఇట్లా పనిచేస్తే ప్రతిపక్ష పార్టీలు ఉండే మేము ఎందుకు అభినందించాం మిమ్మల్ని?
మాకేమైనా మీరంటే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంటుందా? చాలా గౌరవం ఉంటుంది మీరంటే. మేము చిన్న చదువు చదువుకొని డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సామాన్యమైన చదువులు పూర్తి చేసి రాజకీయంగా ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు. మీరు గొప్ప గొప్ప చదువులు చదివి ఎంతో జ్ఞానము విజ్ఞానం కలిగిన వాళ్ళు మీరు. మీ పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది. మీరు ఇంకా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేదానికి నిష్పక్షపాతంగా పనిచేస్తే గన మీ మీద ఉండే గౌరవం 1% బదులు 100% పెరుగుతుంది. అధికారులారా, నిన్న జరిగిన ఎన్నికల్లో నిష్పక్షపాతంగా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినారు కాబట్టి మీ పట్ల మాకు గౌరవం ఉంది. మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైపు నుంచి కాదు, కడప 7 నియోజకవర్గాల వైపు నుంచి కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం మేము. మీరు నిజాయితీగా ఎన్నికలు జరిపినారని చెప్పి. ఇక అందుకే తెలుగుదేశం పార్టీకి చేసేదానికి ఏమీ లేక కడపలో హ్యాండ్సప్ చేసినారు. ఇక అక్కడి నుంచి కట్ చేస్తే జమ్మలమూడు తాలూకా ముద్దనూరు ఎంపీపీ. ఇక్కడ 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 9 మంది. 9 మందిలో ఒకరేమో వాళ్ళు గెలిచినారు, 8 మంది మేమే గెలిచినాం. మా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరో 2 అటు సైడ్ పోయినారు. 6-3. తెలుగుదేశం పార్టీ ముద్దనూరులో ఎంపీటీసీలు 3, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం 6 మందిమి. ఇక్కడ కూడా పూర్తి సంఖ్యాబలం మాకే ఉంది. అయితే ఇక్కడ కాస్త ప్రయత్నం చేసినారు, ముద్దనూరులో కాస్త ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 2 కదా, 9లో 5 మంది వస్తే గెలుస్తారు కాబట్టి మరో 2 మా వాళ్ళని లాగడానికి శతవిధాలా ప్రయత్నం చేసినారు. శతవిధాల అధికార బలాన్ని చూపించే ప్రయత్నం చేసినారు, ధనాన్ని విపరీతంగా ఎరవేసే ప్రయత్నం చేసినారు. దాదాపుగా ఒక్కొక్క మనిషికి 30-40 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసినారు. ఆఫర్ ఇచ్చినారు. మా 6 మంది ఎంపీటీసీలు జమ్మలమడుగులో గుండ్లకుంటలో రామసుబ్బారెడ్డి అన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏమని? 6 మందిలో మీ వాళ్ళు ఒకరు మా దగ్గరికి వచ్చేసినారు, ఇంకా ఒక్కరే మాకు కావాల్సినది, నీకు ఫోన్ చేస్తానాము, నీకు 50 లక్షలు ఇస్తాము, 50 లక్షలు ఇస్తాం రా అని ఫోన్ చేసినారు ఒక మహిళా ఎంపీటీసీకి. కానీ ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె పక్కన 5 మంది ఉన్నారు. ఎంత అబద్ధం చెప్తున్నారు వీళ్ళని చెప్పి ఆమె నవ్వుకుంది. ఈ సంభాషణ అంతా రామసుబ్బారెడ్డి అన్న కూడా వింటున్నాడు. నేను రాను అని చెప్పింది ఆమె. 30 లక్షల దగ్గర ప్రారంభమైనటువంటి బేరం 50 లక్షల వరకు వేయింది. ఒక ఎంపీటీసీకి, ఒక ఎస్సీ మహిళకు, ఒక బీసీ మహిళకు 50 లక్షలు ఇస్తాం 3 నెలల పదవీ కాలం ఉండంగా అని పిలిస్తే నేను అడుగుతా ఉన్నా, పేదరికంలో ఉండే ఏ మహిళ అయినా ఏ పేదవాళ్ళైనా 90% పోతారన్నా. కానీ 50 లక్షలు ఇచ్చినా నేను రాను అని చెప్పి పోలేదే ఆ మహిళ. 2 చేతులు ఎత్తి దండం పెట్టాల. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క నిబద్ధతకు, నిజాయితీకి హ్యాట్సాప్, సెల్యూట్ చేస్తాను వాళ్ళకు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల ఎంత నిబద్ధత ఉండాలి వాళ్ళకు, రామసుబ్బారెడ్డి అన్న నాయకత్వం పట్ల ఎంత వాళ్ళకు గురి ఉండాలా, ఆయన వ్యక్తిత్వం పట్ల ఎంత సదభిప్రాయం ఉండాలి వాళ్ళకు. ఇక వాళ్ళ ప్రలోభాలు ఏంటి? పని చేయకపోయిన తర్వాత ఇక ఏదన్నా ప్రొద్దుటూరులో చేసినట్టు చేద్దామని ప్రయత్నం చేసింటారు. అంటే దొంగ ఐడెంటిటీ కార్డులు పెట్టి పంపించి ఇట్లా చేద్దామని ప్రయత్నం చేసింటారు. పోలీస్ శాఖ ఒప్పుకోలే, జాయింట్ కలెక్టర్ ఒప్పుకోలే. ఇట్లాంటి ఏమీ కుదరవు, 100కు 100% నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతామని తిగేసి చెప్పిన తర్వాత ఇక వాళ్ళ ప్రయత్నాన్ని మానుకొని జమ్మలమూడులో కూడా హ్యాండ్సాప్ చేతులెత్తినారు, చేతులెత్తేసినారు. మంచి బందోబస్తును ఏర్పాటు చేసినారు జమ్మలమడుగులో, కడపలో. ఎస్పీ గారు పర్యవేక్షణలో, ఏఎస్పీ ప్రకాష్ బాబు గారి పర్యవేక్షణలో సంబంధించిన డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా చక్కగా నిజాయితీగా బందోబస్తు నిర్వహించి వారి ప్రలోభాలకు, అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా ఎన్నిక జరిపినారు. జాయింట్ కలెక్టర్ గారు కానీ, పోలీస్ సిబ్బంది కానీ. అందుకే ఈ 2 చోట్ల ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించినటువంటి పోలీస్ శాఖకు, రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకునేది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే, 2 చోట్ల ఎన్నికలు జరిగితే 2 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన అర్హత కూడా లేదు. ఎన్నికల్లో
పోటీ చేయడానికి కావాల్సిన అర్హత కూడా లేదు, అందుకే పోటీ చేయలే. అట్టాటి తెలుగుదేశం పార్టీ పులిందుల తాలూకాలో ఒక మండలానికి సంబంధించిన జెడ్పీటీసీలో అంత భారీ మెజార్టీతో గెలిచి ఇది ప్రజాస్వామ్య విజయం అంటే నవ్వాలనా ఏడ్చాలనా? ముద్దనూరులో గాలే, కడపలో గాలే, ప్రొద్దుటూరులో గాలే. ప్రొద్దుటూరులో గోపవరం ఉప సర్పంచ్ గాలే, జమ్మనూరులో ముద్దనూరులో ఎంపీపీ గాలే, కడపలో మేయరు గాలే. మరి పోయి పులిందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఒక మండలానికి సంబంధించి జెడ్పీటీసీ మేము గెలిచినాం గొప్ప మెజార్టీ ప్రజాస్వామ్య విజయం అంటే ఏమిది? ఆనాడు పోలీసులు మీకు సహకరించినారు కాబట్టి, దౌర్జన్యం చేయగలిగినారు కాబట్టి, మేము హింసను ప్రేరేపించకూడదని చెప్పి సర్దుకున్నాం కాబట్టి అది ప్రజాస్వామ్య విజయము అనరు. చీకటి రాతల్లో రాయాల్సిన గెలుపు అది, అప్రజాస్వామికం. మరి ఆన్నే మీకు బలం ఉండి మీరు గెలిచిన వాళ్ళైతే ఈడెందుకు మీరు పోటీ చేయలేరు? నేను అందుకే ఎప్పుడైనా చెప్పేది ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు కరెక్ట్గా పనిచేస్తే, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కరెక్ట్గా పనిచేస్తే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఎన్నికలు ఎవడు జరపలేడు. నేను చెప్తాను కదా, ఎంత పెద్ద పాలెగాడు ప్రజానాయకుడు, ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా ప్రజాస్వామ్యం యొక్క చిటికని వేలులో ఉండే దుమ్ము కూడా పీకలేరు. అందుకే నేను ఎప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులకు, మేము అధికారంలో ఉన్నా కూడా ఇట్లనే ఎన్నికలు జరపాలా. మేము 19లో మేము అధికారం ఉన్నప్పుడు ఇట్నే జరిపినాం. ప్రొద్దుటూరులో 19-24 మధ్య మేము అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇట్నే జరిపినాం. అన్ని చోట్ల ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. అందరం నమస్కారం పెట్టినాం, అందరం కాళ్ళు కడుపులు పట్టుకొని తిరిగినాం, అందరం చేతనైంది ఏదైనా ఇయ్యాల్సి ఉంటే తునమో పనమో ఇచ్చినాం, ఓటు అడిగినాం. మరి అదేవిధంగా రేపొద్దనైనా కూడా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ జిల్లాలో ఫెయిర్గా ఎన్నికలు జరపడానికి ఎస్పీ గారు మానసికంగా సంసిద్ధమై ఉండాలని కోరుకుంటానా. యువకులైనటువంటి ఎస్పీ గారు మానసికంగా సంసిద్ధమై ఉంటారని కూడా విశ్వసిస్తా ఉన్నా. దానివలన ఆయన గౌరవ ప్రతిష్టలు, ఆయన మర్యాద, ఆయన విలువ మరింత ద్విగుణీకృతమవుతుంది, పెరుగుతుందని కూడా నేను ఆయనకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ ఎన్నికలో మీరు నిజాయితీగా పనిచేస్తే మేము ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాం, ప్రజాస్వామ్య వాదులంతా ఎంత గొప్పగా మిమ్మల్ని అభినందిస్తున్నారో ఒకసారి మీరు గమనించండి పోలీస్ అధికారులారా. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడే మీరు ఎన్నికల్లో మీ నిజాయితీతో కూడినటువంటి ఉద్యోగ నిర్వహణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముద్దనూరు, కడప ఈ 2 చోట్ల బందోబస్తు నిర్వహించినటువంటి ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు, డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. జాయింట్ కలెక్టర్ అదిత్ సింగ్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నిక సక్రమంగా నడవడానికి అధికారుల పాత్ర ఎంత ఉన్నప్పటికీ మాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ నిజాయితీగా లేకపోతే ఈరోజు ఈ విజయం మాకు దక్కేదే. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం దక్కేదే, మా జెండాకు. ఈరోజు నాయకులకు ఈ గౌరవం దక్కిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఈ గౌరవం దక్కింది అంటే 100కు 100% కడపలో ఓటుకు పాల్గొన్నటువంటి కార్పొరేటర్ల నిజాయితీ, ముద్దనూరులో ఎంపీటీసీలుగా 6 మంది ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఈ ఎంపీటీసీలు, వీరి యొక్క నిజాయితీ, వీరి యొక్క నిబద్ధత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారికి ఉండే అచంచలమైనటువంటి ఇష్టము, నమ్మకము, విశ్వాసం. కాబట్టి మేము ఈ విజయాన్ని అందుకోగలిగినామంటే పరోక్షంగా అధికారుల పాత్ర అయితే, ప్రత్యక్షంగా ఈ కార్పొరేటర్లు 39 మంది, ఈ 6 మంది ఎంపీటీసీలు. అందుకే వారికి నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను. నేను మా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రస్తావించదలుచుకున్నా. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప జిల్లా అధ్యక్షునిగా నియమించబడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక పులివెందులు మినహాయిస్తే, జెడ్పీటీసీ పులివెందులు మినహాయిస్తే, మిగతా అన్ని చోట్ల జరిగిన ఎన్నికల్లో, సిద్ధవటం పులివెందులు మినహాయిస్తే మిగతా అన్ని ఎన్నికల్లో మేము విజయాన్ని సాధించగలిగినాం. నిన్న ముద్దనూరు కానీ, కడప మేయర్ కానీ,
ప్రొద్దుటూరు వైస్ సర్పంచ్ కానీ అన్ని చోట్ల మేము విజయం సాధించగలిగినాం. అన్ని చోట్ల విజయాన్ని సాధించడమే కాకుండా పార్టీ కార్యక్రమాలు ఏం పిలుపునిచ్చినా కూడా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో కూడా రాష్ట్రంలోనే ఈ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా 7 నియోజకవర్గాలు ప్రప్రథమైన స్థానంలో ఉంది. స్థానిక సంస్థల కమిటీల నియామకంలో కూడా మేము ఫస్ట్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమాలలో కూడా మేము ఫస్ట్ ఉన్నాం. అన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలలోనూ లేకుంటే ఎన్నికల విజయాలలోనూ అన్ని కార్యక్రమాలలో కూడా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయకత్వంలో, ఎంపీ గారి అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఘనమైనటువంటి విజయాలను సాధిస్తున్నాం. ఘనమైనటువంటి పార్టీ కార్యక్రమాలను గొప్పగా నిర్వహించగలుగుతున్నాం. కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా ఎంపీ గారికి, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు రవీంద్రకు చెందుతుంది. అందుకే ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రవీంద్రకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా. ఇక ముఖ్యంగా ముద్దనూరు సంబంధించిన ఎంపీపీ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిను ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి రామసుబ్బారెడ్డి అన్న ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి తొలి ఎన్నిక, తొలి విజయం. నిజంగా కూడా ఆయన ఇన్ఛార్జిగా తీసుకునే తర్వాత ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక జరగడం, అందులో ఏ అవకతవకలు జరగకుండా, ఏ దౌర్జన్యాలకు తావు లేకుండా ఆయన ఎస్పీ గారిని కలిసి మాట్లాడుకోవడం కానీ, చెప్పడం కానీ, 6 మంది ఎంపీటీసీలను పిలిపించుకొని వారితో మాట్లాడడం, పార్టీ యొక్క ఆవశ్యకత, గెలుపు యొక్క ఆవశ్యకత గురించి వాళ్ళకు వివరించి తన ఇంట్లోనే వాళ్ళని పెట్టుకొని ఎన్నికకు సక్రమంగా వారు అనుకూలంగా పనిచేసే విధంగా చేసినాడు. చూడు, ఇది ఖచ్చితంగా ఆయన యొక్క గొప్పతనమే. రామసుబ్బారెడ్డి అన్న వ్యక్తిత్వం పట్ల 6 మందికి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగినారు. అందుకే ఈ ఎన్నిక విషయంలో ప్రత్యేకంగా నేను రామసుబ్బారెడ్డి అన్నను అభినందిస్తా ఉన్నా. సీనియర్ నాయకులు, మా అందరికీ పెద్దలైన పూజ్యనీయులు, ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను, అభినందనలను తెలియజేస్తా ఉన్నా. అక్కడ సుధీర్ కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మనం ఎవరైనా అనైక్యత ఉంది, అసమ్మతి ఉంది అనుకుంటే పొరపాటు. సుధీర్ అంతకుముందు గెలిపించినటువంటి ఎంపీటీసీలే వాళ్ళందరూ కూడా, అదంతా ఆయన చేసిన ఎంపీటీసీలే. సుధీర్ యొక్క ఐకమత్యం కూడా జమ్మలమడుగు రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేయడము, అందరూ ఏకతాటిపైన ఉండడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. భవిష్యత్ కాలంలో కూడా సుధీర్ ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రామసుబ్బారెడ్డి అన్న గారిని బలపరుస్తూ వారికి ఐకమత్యంగా పనిచేసే విధంగా పనిచేస్తాడని ఆశిస్తా ఉన్నా. మరొకసారి ఈ 2 విజయాలను, కడప మేయర్ ఎన్నికను, ముద్దనూరు ఎంపీపీ ఎన్నికను మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తాం. ఈ విజయాన్ని మేము ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఇందుకు కారణభూతులైన మా కార్పొరేటర్లకు, మా ఎంపీటీసీలకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ రవీంద్ర నాయకత్వానికి నా శుభాకాంక్షలు. పోలీస్ శాఖకు మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి ఏ విధంగా చెందుతుంది రాష్ట్రంలో, తెలుగుదేశం పార్టీ దినదినం ఏ విధంగా క్షీణిస్తాంది, అమావాస్య దగ్గరకు వచ్చేటప్పుడు చంద్రుడు ఏ విధంగా క్షీణిస్తాడో ఈ రాష్ట్రంలో చంద్రుడు కూడా క్షీణిస్తున్నాడు. రోజు రోజుకు క్షీణిస్తున్నాడు. ఆ క్షీణ దశకు పరాకాష్ఠ నెల్లూరులో 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం. 3.5 సంవత్సరం పదవీ కాలం ఉండగా, తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరం పదవీ కాలం ఉండగా తెలుగుదేశం పార్టీని వీడి 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ సమక్షంలోకి పోయి మా పార్టీలో చేరినారంటే తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఎంత విముఖత చెంది ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉండాలా. ఈ ప్రభుత్వము, ఈ పార్టీ ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి గెలిపించుకుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతా ఉంది. ఈ ప్రజల్లోకి పోవాలంటే మాకు కూడా చిన్నతనమే, జగనే కరెక్టు, జగన్ నాయకత్వాన్ని సమర్థించడమే మనకు సమాజంలో, ప్రజా జీవితంలో గౌరవం అని చెప్పి నమ్మిన ఆ 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ దగ్గర పార్టీలో చేరినారు. ఇది ఇంకా తెలుగుదేశం పార్టీ దినదినము క్షీణించడమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినం వృద్ధి చెందడమే. 10వ తారీఖు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపరించింది. ఉద్యోగస్తులకు 10వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీని అర్థం ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. జిఎస్టీ జీరోకి వచ్చింది, మైనస్లోకి వచ్చింది జిఎస్టీ. అభివృద్ధి కార్యక్రమాలు 0కి వచ్చినాయి. సంక్షేమ పథకాలు ఎగరగొట్టినాడు. ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్తా ఉన్నా, జరగబోయే 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే 1, 2 మీకు ఇచ్చినాడో రాసి పెట్టుకోండి ప్రజలారా. మళ్ళా ఇది కాలజ్ఞానమే, బ్రహ్మంగారి జోషం ఉన్నట్టే రాచమల్లు కాలజ్ఞానం. జరగబోయే 3 సంవత్సరాల్లో
ఇప్పుడు ఇస్తా అంటే 1-2 సంక్షేమ పథకాలలో కూడా విపరీతమైనటువంటి కోతలు ఉంటాయి. అంటే వృద్ధాప్య పెన్షన్ ఏమైతే ఇస్తున్నారో కొన్ని లక్షల మంది తీసేస్తారు. అమ్మఒడి ఇప్పుడు 50 లక్షలకి ఇస్తా అంటే ఇంకో 10 లక్షలు తగ్గిస్తారు. రైతు భరోసా ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో ఇంకా కొన్ని లక్షలు తగ్గిస్తారు. కారణం డబ్బు ఇవ్వలేని దీనస్థితికి దిగజారిపోయి ప్రజలకు ఎగరగొట్టేదానికి రంగం సిద్ధం చేసుకునేదానికే ఇప్పటికే 1-2 సార్లు చంద్రబాబు నాయుడు మెల్లిమెల్లిగా సంకేతాలు ఇస్తున్నాడు. కోతలుంటాయి అని సంకేతాలు ఇస్తున్నాడు. అందులో భాగమే ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా మళ్ళా పెంచబోతున్నాడు ఏప్రిల్ నుంచి. ఒకవైపు మీకు ఆర్థిక భారం పన్నుల రూపంలోనూ కరెంటు బిల్లుల రూపంలోనూ జరుగుతుంటుంది. మరొక వైపు సంక్షేమ పథకాల కోతలు జరుగుతూనే ఉంటాయి. మరొక వైపు అభివృద్ధి శూన్యమై ఉంటుంది. ఈ క్రమములో చంద్రుడు క్షీణిస్తాడు. జగన్మోహనుని మాయ మళ్ళీ పనిచేస్తుంది. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.